ఇక్కడ లైట్లు వేస్తే ఈ కొప్పర్తి వారి గ్రౌండ్ అంతా వెలుగుతూ ఉంది. ఈ లైట్లు ఆపేస్తే ఇక్కడ అంతా చీకటే కదా. అరే నిన్న వెలుతురుందే అని రేపటి తర్వాత ఎల్లుండి వచ్చి చూస్తే ఇక్కడ వెలుతురు ఉండదు, చీకటి ఉంటుంది. ఈ ప్రాంతం ఇలా వెలగటానికి ఆ లైట్ కారణం. ఆ లైట్ లేనప్పుడు ఈ ప్రాంతం మరలా చీకటి అవుతుంది. యేసు ఉంటే శాంతి, యేసు బయటికి వెళ్ళిపోతే అశాంతే. నా ప్రియ దేవుని పిల్లరా, యేసులో ఉన్నది శాంతి. ఇది మీరు శాంతిని పొందాలి అన్న హృదయ వాంఛే తప్ప విమర్శ కాదు. శాంతి లేకుండొద్దు, ఎక్కడెక్కడో వెతకొద్దు. శాంతి లేదని ఆత్మహత్యలు చేసుకోవద్దు. కుటుంబాన్ని వదిలేయొద్దు, వ్యాపారాలు వదిలేయొద్దు, బంధువుల్ని, మీ చక్కని ఇంటిని వదిలేయొద్దు. అందమైన మీ జీవితాలను పాడు చేసుకోబాకండి. అందమైన మీ బంధుత్వాలను వదిలిపెట్టబాకండి. శాంతి కొరకై యేసును స్వీకరించండి చాలు. నా ప్రియ దేవుని పిల్ల, ఎండిపోబాకండి. ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళబాకండి. జీవితాన్నే వదిలిపెట్టి వెళ్ళబాకండి. నువ్వెక్కడున్నావో అక్కడికి యేసును ఆహ్వానించు. యేసు వస్తే జీవితం శాంతితో, సమాధానముతో నింపబడుతుంది.